బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆఫీస్ పై టీడీపీ ముఖలు దాడికి యత్నించాయి. వైఎస్ఆర్సీపీ నేతల ప్రెస్ మీట్ ని అడ్డుకోవడానికి ప్రసన్న కుమార్ ఆఫీస్ పైకి మహిళలను పంపి దాడికి యత్నించారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. నిన్న వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన విజయవంతం కావడంతో ప్రశాంతి రెడ్డి అసహనంతో రగిలిపోతున్నారు. దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. పోలీసులు రావడంతో పారిపోయారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అనుచరులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆఫీస్ పై టీడీపీ మూకలు దాడికి యత్నించినట్లుగా చూస్తూ ఉన్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కార్యాలయంలో మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక శాసనసభ్యురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన అనుచరులను, మహిళలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకు పంపించారు. సుమారుగా 200 మంది మహిళలను పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతమైన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పంపించారు. ఆఫీస్ పైన దాడి చేయడం కోసం పంపించారు. అయితే అక్కడే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడైతే అప్రమత్తమయ్యి వాళ్ళపైన తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేశారో వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దగ్గర పోలీసులు రాగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా పారిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి సంఘీభావం తెలపడం, తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో అరాచకం సృష్టించిందో, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేసిందో ప్రజలకు తెలియజేసి వివరించారు. అంతేకాకుండా భారీ ఎత్తున జనం నిన్న నెల్లూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనడం, బ్రహ్మరథం పట్టడం సూపర్ సక్సెస్ కావడంతో అసహనం పెళ్లుబుకింది తెలుగుదేశం పార్టీలో. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మరొకసారి అసహనం. ఇప్పటికే గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేయించడమే కాకుండా నిరసన చేయించి కేసులు పెట్టించి ఒకవైపు విచారణ జరుగుతున్న నేపథ్యం, ఇంకొక వైపు ఇప్పటికీ కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చినందుకు ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు మళ్ళీ అసహనానికి లోనయ్యి మళ్ళీ మనుషులను పంపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీస్ పైకి కార్యకర్తలు ఉండగానే మనుషులు పంపించి ఉద్రిక్తత సృష్టించారు. సాధారణంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉద్రిక్తత లేకుండా చూడాల్సింది. అటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె ఉద్రిక్తత సృష్టించడం కోసం మనుషుల్ని ఆఫీసుల మీద పంపుతున్నటువంటి పరిస్థితి. క్షమాపణ చెప్పాలంటూ ఒక నెపంతోనే పంపించినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో అక్కడ నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పారిపోయారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.